గట్టిగానే పోరాడకపోతే ఇన్ని కేసులు పెట్టినా భయపడకుండా జైలుకు పంపించినా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా పోరాడాం కాబట్టి ఈ రోజు మీలో ధైర్యం వచ్చింది, రోడ్డు మీదకి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, చేసిన సాహసం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఎన్ని రోజులు తమ్ముళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపాను. ఇంట్లో పడుకుంటే తెల్లవారుజామున వస్తాడు ఒక పోలీస్, ఆయన గోడ దూకొస్తాడు, నేరుగా వచ్చి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తాడు. కొల్లు రవీంద్ర నోట్లో ఏలు పెట్టుకుని కొరకేది కూడా తెలియదు, అతను అంత అమాయకంగా ఉంటాడు. ఆయన మీద అత్యాచారం ఎవడో చంపేశాడంట. ఇలాంటి వందల కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే కోర్టులు కూడా ఓసారి ముందు కేసు పెట్టంగానే సెక్షన్ చూడంగానే ముందు జైలుకు పంపించి రిమాండ్కి పంపించి తర్వాత చూస్తామంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. మళ్ళా రిమాండ్ అయినాక బెయిల్ తెచ్చుకోవడానికి ఇక్కడే మీరు చూశారు. కళ్యాణిని ఒక అమ్మాయి అనుమాన జంక్షన్ లో ఒక ఆడబిడ్డ, సిగ్గులేని పోలీసులకు ఉండేవాళ్ళు చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, ఆడబిడ్డని కనీసం బట్టలు కూడా మార్చుకోనీయకుండా కిరాతకంగా ఉన్న పళంగా పోలీస్ స్టేషన్ కు రమ్మని మీరు తీసుకుపోయారంటే మీరు మనుషులా? ఏమనుకుంటున్నారు మీరు? నేను నేర్పించా మీకు సంస్కారం, పోలీసులు గుర్తుపెట్టుకోండి. మీరు మంచోళ్ళే, మీకు ఆ సైతాన్ ఒత్తుడుంది, సైకో ఒత్తుడుంది. కొంతమంది ఆఫీసర్లు మీ మీద పెత్తనం చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క కేసు సమీక్ష చేస్తా, తప్పు చేస్తే మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందరూ పోలీసులు తప్పుడు వ్యక్తులు కాదు, ఆ విషయం కూడా మీరు చూసుకోవాలి. కొంతమందే టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద గ్రేట్ ఆఫీసర్ రఘురామిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఇదే